శ్రీమాత్రే నమః. ఎవరైతే స్త్రీలు రాత్రి తన భర్త పక్కన నిద్రించని వారు ఈ 3 విషయాలు తప్పక తెలుసుకోవాలి. ప్రతి ఒక్క భార్య భర్తలకి ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. భర్తతో కలిసి నిద్రించని ప్రతి మహిళ ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎవరైతే భార్య తన భర్తతో కలిసి నిద్రించదో ఇప్పుడు మనం చెప్పుకునే విషయాలను జాగ్రత్తగా వినండి, లేదంటే జీవితాంతం కూడా పశ్చాత్తాపం పడవలసి వస్తుంది. ఎవరైతే భార్యలు తమ భర్తతో కలిసి వారు నిద్రించే గదిలోకి వెళ్లరో, అలాగే వారికి దూరంగా ఉంటారో, వారందరూ కూడా ఈ వీడియోని మొదటి నుంచి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీకృష్ణ అని చిన్న కామెంట్ చేయండి. కొంతమంది స్త్రీలు తమ భర్తలను తమ దగ్గరకు రానివ్వరు, తమ దగ్గర నిద్రించనివ్వరు. అటువంటి స్త్రీలు అందరూ కూడా చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. భార్యాభర్తలిద్దరూ కూడా ఒకే చోట నిద్రించాలా అనే విషయాన్ని ఇప్పుడు మనం ఒక కథ ద్వారా తెలుసుకుందాం. అలాగే నిద్రించవలసిన అవసరం ఉందా లేదా అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఎవరైతే స్త్రీలు ఉత్తమ భర్తని దూరంగా ఉంచుతున్నారో, తమ దగ్గరకు రానివ్వడం లేదో, భర్త దగ్గరకు వచ్చినప్పుడు అనరాని మాటలు అనే స్త్రీలు, అపశబ్దాలు మాట్లాడే స్త్రీలు, అలాంటి వారందరూ కూడా తప్పకుండా చూడండి. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి మహాపాపం అంటుకుంటుంది. ఉత్తరప్రదేశాల్లో ఒక శోభాయమైన నగరం ఉంది. అందులో ఒక చిన్న అడవి ఉంది. అడవి మధ్యలో ఒక చిన్న చెరువు కూడా ఉంది. ఆ చెరువు చుట్టూ పచ్చని మొక్కలు ఉన్నాయి. ఆ మొక్కలలో పిట్టలు చేసే శబ్దాలు పూర్తి అడవి అంతా కూడా సందడి చేస్తూ ఉంటాయి. ఆ చెరువు పక్కనే ఒక చిన్న ఇల్లు కూడా ఉంది. ఆ ఇంట్లో ఒక రైతు తన భార్యతో నివసిస్తూ ఉన్నాడు. ఆ రైతుకు ఒక కుమార్తె, ఒక కుమారుడు కూడా ఉన్నారు. ఆ రైతు భార్య చాలా అందంగా ఉండేది. రైతు కోసం ఎవరైనా పురుషులు ఇంటికి వచ్చినప్పుడు అనుకోకుండా వారి దృష్టి రైతు భార్యపై పడేది. అంటే వారందరూ కూడా ఆమెను మోహిస్తూ ఉండేవారు. ఒకానొక సమయంలో సాయంత్రం అయ్యింది. బాగా అర్ధరాత్రి అయిపోయింది. ఆ సమయంలో ఆ రైతు అడవుల నుండి వస్తున్నాడు. అప్పుడు అడవిలో ఎవరూ లేరు. ఆ సమయంలో ఆ రైతు అస్సలు అడవిలో ఎందుకు తిరుగుతున్నాడు, అలాగే అతని ముఖంలో ఎటువంటి భయం కూడా లేదు. ఇంకా తను చిరునవ్వుతో ఉన్నాడు. ఎటువంటి భయం లేకుండా వెళ్తున్నాడు. తన అలా వెళుతూ ఉండగా అక్కడ ఒక చిన్న గుడిసె కనిపించింది. తను ఆ గుడిసె దగ్గరకు వెళ్ళేసరికి ఆ గుడిసె బయట ఒక అందమైన స్త్రీ ఉంది. ఆ స్త్రీని చూడగానే ఆయనతో ఒక చిన్న చిరునవ్వి నవ్వి, అలాగే ఆ స్త్రీ రైతును చూడగానే ఆమె కూడా చిన్నగా నవ్వింది. మీరు రావడానికి ఎందుకింత ఆలస్యమైంది? నేను మీకోసమే చాలాసేపటి నుండి ఎదురు చూస్తూ ఉన్నాను. నేను ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోదాము అనుకున్నాను. ఇంతలో నాకు ఏదో ఒక శబ్దం వినిపించడంతో ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాను. చూసేసరికి వచ్చింది మీరు. మిమ్మల్ని చూసి నేను ఆగాను అని చెప్పింది. అప్పుడు రైతు అంటున్నాడు, ఈ రోజు నా భార్యకు నిద్ర రాలేదు. నేను ఆమె నిద్ర పొమ్మని చెప్పాను, కానీ ఆమె నిద్ర రావటం లేదు అని చెప్పింది. నేను ఆమెను ఏదో విధంగా నిద్ర పుచ్చి వస్తున్నాను. ఏదో విధంగా ఇంట్లో నుండి బయలుదేరి నీ దగ్గరకు వచ్చాను. అందువలన ఈరోజు నాకు రావటానికి ఆలస్యమైంది అని చెప్పాడు. అలాగే స్త్రీ చెబుతుంది, స్వామి, ఈ రోజు నాకు కూడా రావటానికి ఆలస్యమైంది. కానీ నేను అనుకుంటున్నాను మీరు వచ్చేసి ఉంటారు అని. కానీ నేను ఇక్కడికి వచ్చి చూసేసరికి మీరు అప్పటికి ఇంకా రాలేదు. నేను ఆలోచిస్తూ ఉన్నాను, ఒకవేళ మీరు వచ్చి వెళ్ళిపోయారేమో అని. కాసేపు ఎదురు చూస్తే ఏదో ఒకటి తెలుస్తుంది అని నేను ఇక్కడి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను. అలా చూస్తూనే గంట సమయం గడిచిపోయింది. నేను వెళ్ళిపోదాం అనుకునేలోపు మీరే వచ్చారు. ఇంతలో ఆ రైతు అంటున్నాడు, ఇక మనము ఆ గుడిసెలోనికి వెళ్దాము అని అంటాడు. ఎందుకంటే తెల్లవారిపోయేలా ఉంది. ఈలోపే మనం మన ఇళ్లకు వెళ్ళిపోవాలి అని చెప్పేసరికి ఆ స్త్రీ అంటుంది, నా భర్త కూడా తొందరగానే నిద్రలేస్తాడు అని చెప్పింది. నేను ఒకసారి నా భర్తకు పట్టుపడ్డాను. అప్పుడు నేను శౌచాలయానికి వెళ్ళానని చెప్పినప్పుడు నా భర్త ఏమీ అనలేదు.
ఇద్దరూ కూడా గుడిసె లోపలికి వెళ్లి కాసేపు ఆనందంగా గడిపారు. ఆ విధంగా ఆ రైతు తన భార్యను మోసం చేసి అక్కడికి వచ్చాడు. అలాగే ఆ స్త్రీ తన భర్తను మోసం చేసి అక్కడికి వచ్చింది. ఎవరైతే స్త్రీలు తమ భర్తను మోసం చేస్తారో అసలు వారి జీవితంలో ఏం జరుగుతుంది, ఎవరైతే పురుషుడు తన భార్యను మోసం చేస్తారో వారి జీవితంలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఒకానొక సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో పరమేశ్వరుడు ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్నాడు. అప్పుడు గరుడ అంతరిక్షంలోకి వెళుతూ వెళుతూ నారాయణ నారాయణ అంటూ కైలాస పర్వతం మీదకు వచ్చాడు. అలా కైలాస పర్వతం మీదకు వచ్చి పరమేశ్వరుడికి నమస్కరించి గరుడ పరమేశ్వరులతో చెబుతున్నాడు, ఈ రోజు నేను పృథ్వీలోకంలో భ్రమణం చేస్తూ ఉన్నాను. అప్పుడు నేను ఒకటి చూశాను. ఒక భార్య తన భర్త నిద్రపోయిన తర్వాత అడవి వైపుకు వెళ్ళి ఒక గుడిసె దగ్గరకు వెళ్ళి ఒక పరాయి పురుషుడి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక పురుషుడు తన భార్యను తన పిల్లల్ని మోసం చేసి అర్ధరాత్రి అడవిలో ఆ గుడిసె దగ్గరికి వచ్చాడు. వాళ్ళిద్దరూ కూడా అక్కడ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నారు. ఆమె తన భర్తను మోసం చేస్తుంది. అలాగే పురుషుడు తన భార్యని పిల్లల్ని మోసం చేస్తున్నాడు. ఇదంతా చూసిన నా మనసులోకి కొన్ని ప్రశ్నలు మొదలయ్యాయి. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు లభించడం లేదు. నేను ఎంత వెతికినా కూడా నాకు ఆ ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. ఇంతలో పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడదేవా, ఎందుకింత చింతిస్తున్నావు? నీ మనసులో ఏవైతే ప్రశ్నలు ఉన్నాయో అవి నాకు చెప్పు. నువ్వు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని పరమేశ్వరుడు అంటాడు. గరుడ, నీకు తెలుసు కలియుగం నడుస్తుంది. కలియుగంలో ఇవన్నీ అంత గొప్ప విషయాలు ఏమీ కాదు. అయినా నీ మనసులో ప్రశ్నలు ఏమిటో అడుగు. నేను నీ మనసులో ఉన్న ప్రశ్నలు అన్నింటికీ కూడా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసరికి గరుడ అడుగుతున్నాడు, నా మొదటి ప్రశ్న, ఎటువంటి స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరు? వారి భర్తను వారి దగ్గర నిద్రించకపోవటం వలన వారికి ఎటువంటి పాపం తగులుతుంది? నాకు ఈ ప్రశ్నలకు సమాధానాన్ని చెప్పండి అడిగేసరికి ఆ పరమేశ్వరుడు అంటున్నాడు, గరుడా, నువ్వు నీ రెండో ప్రశ్నను కూడా అడుగు. నేను నువ్వు అడిగిన ఆ రెండు ప్రశ్నలకు కూడా ఒకేసారి సమాధానాన్ని చెబుతాను అని పరమేశ్వరుడు అంటాడు. అప్పుడు గరుడ అంటున్నాడు, ఎటువంటి స్త్రీలు వారి జీవితంలో ఈ 3 తప్పులను చేస్తారో ఆ 3 తప్పులు చేసిన స్త్రీలు పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఎటువంటి స్త్రీలు ఈ 3 తప్పులు చేయటం వలన వారి జీవితాంతం ఏడుస్తారు అనే గరుడ అడుగుతాడు. నా ప్రశ్నలు ఇవే, వీటికి మీరు దయచేసి సమాధానం చెప్పమని అడిగాడు. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, ఈ రోజు నువ్వు మానవ జాతి కళ్యాణం కోసం చాలా మంచి ప్రశ్నలను అడిగావు అని పరమేశ్వరుడు అన్నాడు. గరుడా, ఇప్పటి కాలంలో నీకు తెలుసు, స్త్రీలు ఉత్తమ భర్తలను వదిలేసి పరపురుషుల వైపు ఆకర్షితులవుతున్నారు. అలాగే ఆ స్త్రీ భర్తలు కూడా తమ భార్యలను వదిలేసి పరాయి స్త్రీలకి ఆకర్షితులవుతున్నారు. ఇది కలియుగము. ఇది అంత గొప్ప విషయం అయితే ఏమీ కాదు. గరుడ, నువ్వు అడిగిన ప్రశ్నలకు ఈ రోజు నీకు ఒక కథ ద్వారా చెబుతాను. ఎవరైతే స్త్రీలు తమ భర్తను తమ దగ్గరకు రానివ్వరో వారికి ఎటువంటి పాపం తగులుతుందో చెబుతాను. అప్పుడు గరుడ అంటున్నాడు, ప్రభు, నాకు ఆ కథను వినిపించండి. ఆ కథను వినాలి అని నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను అని చెప్పేసరికి పరమేశ్వరుడు ఆ కథని చెప్పటం ప్రారంభించాడు. ఒక నగరంలో ఒక సాధారణమైన జీవితాన్ని జీవించే ఒక వ్యాపారి నివసిస్తూ ఉన్నాడు. తనకి ఒక పుత్రుడు. అతని పేరు విక్రమాదిత్యుడు. ఆ వ్యాపారి చాలా ధనవంతుడు. తన దగ్గర చాలా ధనం ఉంది. ఎందుకంటే ఆ వ్యాపారస్తుడు చాలా కష్టపడి వ్యాపారం చేస్తూ ఉండేవాడు. అందువలన తను చాలా ధనాన్ని సంపాదించాడు. ఆ వ్యాపారి రైతుల దగ్గర ధాన్యాన్ని తక్కువ రేటుకు కొని పెద్ద పెద్ద వ్యాపారస్తుల కాడ ఎక్కువ రేటుకి ఆ ధాన్యాన్ని అమ్ముతూ ఉండేవాడు. ఆ వ్యాపారస్తుడు భార్య చాలా అందంగా ఉండేది. తన వ్యాపారంలో ఎంత ధనాన్ని సంపాదించినా కూడా
తీసుకొని వచ్చి తన భార్యకి ఇస్తూ ఉండేవాడు. తన పుత్రుడిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. కానీ ఆ వ్యాపారస్తుడు తన పుత్రుడికి చాలా స్వతంత్రాన్ని ఇచ్చాడు. తను ఏం కోరుకుంటే అది చేసేవాడు. ఆ వ్యాపారస్తుడు తన పిల్లవాడికి ఎంతో స్వేచ్ఛను ఇచ్చాడు. అతడు చెడు సహవాసంలోకి వెళ్ళిపోయాడు. పెద్దలు చెబుతూ ఉంటారు కదా, అత్యధికమైన స్వేచ్ఛను ఇచ్చినట్లయితే మనుషులు తప్పుద్రోవ పడతారు అని. ఆ వ్యాపారి పుత్రుడు విషయంలో కూడా అదే జరిగింది. ఆ వ్యాపారుడి కొడుకు విక్రమాదిత్యుడు జూదం ఆడుతున్నాడు. తన తండ్రి సంపాదించిన ధనాన్ని అంతా కూడా ఆ జూదంలో పోగొట్టుతున్నాడు. తల్లితో అబద్ధాలు చెప్పి డబ్బులను తీసుకొని వెళుతూ ఉన్నాడు. అంత చిన్న వయసులోనే తను కామ వాంఛనకు తీర్చుకోవటం కోసం వేశ్యల దగ్గరకు వెళ్ళేవాడు. ఒకసారి ఆ వ్యాపారస్తుడికి ఎవరో కబురు పంపించారు, మీ పుత్రుడు వేశ్యల దగ్గరికి వెళుతున్నాడని, మద్యాన్ని సేవిస్తున్నాడు అని, జూదమాడుతున్నాడు అని చెప్పేసరికి అప్పుడు ఆ వ్యాపారస్తుడు అనుకుంటున్నాడు, తన పిల్లవాడు చాలా చెడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏదో ఒకటి చెయ్యాలి అని ఆ వ్యాపారస్తుడు అనుకున్నాడు. నేను వెంటనే నా కుమారుడికి వివాహం చేశానంటే తన భార్య ఇంటికి వస్తుంది. అప్పుడు ఈ వ్యసనాలు అన్నీ మర్చిపోతాడు. ఇప్పుడు వేశ్యల దగ్గరికి వెళుతున్నాడు. అదే తన భార్య వచ్చింది అంటే తను ఇంకా ఎక్కడికి వెళ్ళడు అని ఆలోచించి ఆ తండ్రి నగరంలోని ఒక పెద్ద వ్యాపారస్తుడు కుమార్తెను చూసి తన కుమారుడికి విక్రమాదిత్యుడికి వివాహం జరిపించాడు. విక్రమాదిత్యుడు భార్య పేరు మోహిని. తను చాలా అందంగా ఉండటంతో పాటు చాలా గుణవంతరాలు, ఎన్నో మంచి లక్షణాలు ఉన్న స్త్రీ. విక్రమాదిత్యుని వివాహం జరిగిన తర్వాత విక్రమాదిత్యుడు ఇంట్లోనే ఉండేవాడు. తన భార్య అంత అందంగా ఉండేది. అంటే తన భార్యను వదిలి ఆ విక్రమాదిత్యుడు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. తను అలవాటు చేసుకున్న చెడ్డ పనులన్నీ మర్చిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విక్రమాదిత్యుని తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయారు. వారు బాగా ముసలివారు అయిపోయారు. ఒకరోజు వాళ్ళిద్దరూ మరణించారు. విక్రమాదిత్యునికి కామవాంఛన అయితే చల్లారింది. కానీ అతనికి జూదం ఆడే అలవాటు పోలేదు. అలా జూదం ఆడుతూ ఆడుతూ విక్రమాదిత్యుడు తనకు ఉన్న ధనాన్ని మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. విక్రమాదిత్యుడి దగ్గర సంపాదించే తెలివితేటలు లేవు. తన తండ్రి సంపాదించిన ధనం మొత్తం కూడా పోగొట్టుకున్నాడు. అప్పుడు భార్య అంటుంది, స్వామి, ఈ రోజు మనం తినడానికి ఏమీ లేదు. మీరు ఇక్కడ ఉన్న రాజుగారి దగ్గరకు వెళ్ళి ఏదైనా పని అడగండి. మనిద్దరం కాలం గడపడానికైనా ఆధారం కావాలి కదా. తన భార్య అంటుంది, రాజుగారి దగ్గరకు వెళ్ళి ఎవరైనా పని అడిగితే ఆ రాజుగారు ఎవరికి ఏ పని వస్తే ఆ పనిని పెట్టుకునేవాడు. కానీ విక్రమార్కుడు ఏ పని కూడా రాదు. అందువలన రాజుగారు విక్రమాదిత్యుడికి ఏ పని ఇవ్వలేదు. ఒక చేతకాని వాడిలాగా లెక్కించి ఏ పని ఇవ్వకుండా బయటకు పంపించి వేశాడు. విక్రమాదిత్యుడి దగ్గర ఎటువంటి పని లేదు. తన లోపల ఎటువంటి సద్గుణాలు లేవు, జ్ఞానము లేదు, తన దగ్గర ధనం లేదు. విక్రమాదిత్యునికి ఒక పుత్రుడు ఒక పుత్రిక కూడా ఉన్నారు. వారికి కూడా వివాహ సమయం వచ్చింది. ధనం అవసరమైతే విక్రమాదిత్యుడికి చాలా మంది అతని దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు. ఇప్పుడు తనకి ఇల్లు గడవటం చాలా కష్టంగా ఉంది. విక్రమాదిత్యుడు తన శరీరంలోని శక్తిని అంతా కూడా వృధాగా పాడు చేశాడు. ఒకరోజు విక్రమాదిత్యుడు కామవాంఛనతో తన భార్య దగ్గరకు వెళ్ళాడు. అప్పుడు విక్రమాదిత్యుని భార్య చెబుతుంది, ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద సుఖము కేవలం కామవాంఛన మాత్రమే కాదు, అవసరం ఉన్నవారికి సహాయం చేయటంలో కూడా ఆనందంగా ఉంది. ఎవరైతే మనుషులు ఈ కామ వాంఛనలో పడి గుడ్డువారైపోతున్నారు, వారి జీవితం అయితే నాశనం అయిపోతుంది. విక్రమాదిత్యుని భార్య అంటుంది, స్వామి, ఈరోజు మీలోని 3 తప్పులను చెబుతాను. వాటిని మీరు జాగ్రత్తగా వినండి. చాలా మంది మనుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారు. కొంతమంది తెలియక చేస్తున్నారు, మరికొంతమంది తెలిసి కూడా చేస్తున్నారు. ఎవరైతే పురుషులు ఈ 3 తప్పులు చేస్తున్నారో వారి జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి. అన్నిటికన్నా మొదటి తప్పు ఏమిటి అంటే
జీవితం ప్రారంభమయ్యే సమయంలో మంచి శిక్షణను ఏదో ఒక విషయంలో పట్టుని వారు నేర్చుకోవటం లేదు. అటువంటి వారు వారి జీవితంలో అనేక రకాలైన ఇబ్బందులను అనుభవిస్తూ ఉన్నారు. మీరు చేసిన ఆ తప్పే జీవితాంతం కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. రెండో విషయం ఏమిటి అంటే పనులను వాయిదా వేయటం. మీరు యవ్వనంలో ఉండగా ఏ పని చేయడానికైనా కూడా వాయిదాలను వేసేవారు. ఆ సమయాన్ని మీరు సరిగ్గా వినియోగించుకోలేదు. అందుకే మీ లక్ష్యాలను మీరు చేరుకోలేకపోయారు. ఇక మూడవ విషయం ఏమిటి అంటే చెడు సహవాసాలలో ఉండటం. యుక్త వయసులో చెడు సాంగత్యంలోనికి వెళ్ళడము, చెడు అలవాట్లు చేసుకోవటం మీకు రాబోయే సమయంలో మీరు ఉన్నత స్థానాలకు వెళ్ళడాన్ని ఇవి ఆపేస్తాయి. మీ జీవితాన్ని సర్వనాశనం చేస్తాయి. అన్నింటికల్లా ముఖ్యమైన విషయం ఆరోగ్యంపై ధ్యాస పెట్టకపోవటం. మీరు యవ్వనంలో ఉండగా మానసిక మరియు శారీరకంగా ఆరోగ్యంపై ధ్యాస పెట్టలేదు. సమయం గడిచే కొలది, వయసు పెరిగే కొలది అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. అందువలన ఆరోగ్యంపై ధ్యాస పెట్టడం చాలా అవసరం. ఈ విధంగా తన భార్య విక్రమాదిత్యునితో చెబుతుంది. స్వామి, మీరు జీవిత ప్రారంభాన్ని చెడు మార్గంతో చేశారు. అందువలనే ఇప్పుడు మనం ఇన్ని కష్టాలను అనుభవిస్తూ ఉన్నాము. నేను ఇప్పుడు మీతో సంభోగం చేయాలి అని అనుకోవటం లేదు. నేను మీతో కలిసి నిద్రించాలి అని అనుకోవటం లేదు. ఇప్పుడు మన ఇద్దరి వయసు సగం కన్నా ఎక్కువే ఉంది. నేను భగవంతునికి సేవ చేయాలి అనుకుంటున్నాను. ఆ భగవంతుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. ఈ సమయంలోనే మన ఆత్మను పరమాత్మలో లీనం చేయాలి. బాల్యావస్థలో ఉండగా యవ్వనం వచ్చేంత వరకు బ్రహ్మచారులుగా ఉంటారు. యవ్వనం రాగానే వివాహ జీవితంలోనికి వస్తారు. వివాహ జీవితంలోనికి వచ్చిన తర్వాత ఒక పుత్రుడు కావాలి అని కోరుకుంటారు. పుత్రుడు జన్మించిన తర్వాత జనాలు కోడలు గురించి ఆలోచిస్తారు. ఆ తర్వాత ముసలివారు అవుతాము. మళ్ళీ తిరిగి బ్రహ్మచారి జీవితంలోనికి వెళ్ళిపోతాము. అంటే ఎక్కడి నుండి అయితే వివాహ జీవితంలోనికి వచ్చారో మళ్ళీ తిరిగి అక్కడికే వెళతారు. ఏ విధంగా అయితే బ్రహ్మచారి జీవితాన్ని వ్యర్థం చేసుకున్నారో అలాగే వృద్ధాప్యాన్ని కూడా వ్యర్థం చేసుకోవద్దు. పూజా కార్యక్రమాలు, భజనలు, కీర్తనలు చేయాలి. నేను మిమ్మల్ని నాశనం అవ్వనివ్వను. ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది నేను మీతో కామక్రీడని ఎందుకు చేయను అంటున్నాను అని, అలాగే మీతో కలిసి ఎందుకు నిద్రించను అంటున్నాను అని. ఇప్పుడు మనకి ఒకటే లక్ష్యం, మన పిల్లలకి వివాహం చేయటం. మీరు కామ వాంఛలను వదిలేసి పనిపై ధ్యాస పెట్టండి. ఏదో ఒక రోజు ఆ భగవంతుడు తప్పకుండా మన మొరని వింటాడు. ఇదంతా కూడా ఆ పరమేశ్వరుడు గరుడతో చెబుతున్నాడు. విక్రమాదిత్యుడి భార్య సత్యాన్ని మాట్లాడింది. ఎవరైతే భక్తులు నాతో స్వచ్ఛమైన మనసుతో నన్ను పిలుస్తారో అలాంటి వారు ఎప్పుడూ కూడా దేనికోసం బాధపడవలసిన అవసరం ఉండదు. విక్రమాదిత్యుని భార్య ఒకరోజు ఒక ముసలవ్వని కలిసింది. ఆ ముసలి అవ్వ తనకున్న ధన సంపత్తులను అంతా కూడా విక్రమాదిత్యుని యొక్క భార్యకు ఇచ్చేసింది. ఆమె వాళ్ళ ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ ముసలి అవ్వ ఎవరు, ఏం చెప్పింది? నాకు పుత్రుడు లేడు, నాకు సంతానము లేదు, నన్ను మీరు జాగ్రత్తగా చూసుకోండి, నాకు 2 పూటల భోజనాన్ని పెడితే చాలు అని చెప్పి ఆ ముసలి అవ్వ విక్రమాదిత్యుని ఇంట్లోనే ఉండటం ప్రారంభించింది. ఆ తర్వాత విక్రమాదిత్యుడు తన పిల్లల వివాహాన్ని జరిపించాడు. అంతా కూడా సంతోషంగా ఉన్నారు. పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఆ ముసలి అవ్వ ఇచ్చిన ధన సంపత్తులతో విక్రమార్కుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాడు. వారింట్లోనికి ధనం వచ్చింది. విక్రమాదిత్యుడు మళ్ళీ కొంచెం తప్పుదారిలోనికి వెళ్ళాడు. ఎందుకంటే అతని భార్య అతనితో నిద్రించడానికి నిరాకరించింది. కామవాంఛనకి కూడా ఒప్పుకోవటం లేదు. అందువలనే విక్రమాదిత్యుడు మార్గంలోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు పరమేశ్వరుడు చెబుతున్నాడు, గరుడా, ఎవరైతే నువ్వు చూసి వచ్చావో విక్రమాదిత్యుడు ఒక స్త్రీ యొక్క ప్రేమాజాలంలో ఇరుక్కున్నాడు. ఎందుకంటే తన భార్య తనని తన దగ్గర నిద్రించనివ్వడం లేదు, తన కామవాంఛను శాంతింపచేయటం లేదు.
అతను తన కామవాంఛలను తీర్చుకోవటం కోసము పరాయి స్త్రీ యొక్క ప్రేమ వాంఛనను ఇరుక్కుపోయాడు. అందువలనే తను తన భార్య నిద్రపోయిన తర్వాత అడవిలోనికి వెళ్లి ఆ గుడిసెలో తన కామవాంఛలను తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఇద్దరూ కూడా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. పరమేశ్వరుడు గరుడకు చెబుతూ ఉన్నాడు, స్త్రీలు ఇలా కూడా చేయకూడదు. తమ భర్తలను ఆ విధంగా వదిలివేయకూడదు. ఏ విధంగా అయితే విక్రమాదిత్యుని భార్య చేసిందో ఆ విధంగా ఎవరు చేయకూడదు. ఒక్కసారిగా స్త్రీలు తమ భర్తలను ఆ విధంగా వదిలేస్తే, వారితో కామక్రీడ చేయటం మానివేసినట్లయితే మీ భర్తలు తప్పుడు దారిలోకి వెళ్తారు. గరుడ, ఇప్పుడు స్త్రీల గురించి మహత్యపూర్వమైన మాటలను చెబుతాను విను అని పరమేశ్వరుడు అంటాడు. భార్య రాత్రి సమయంలో తన భర్త పక్కన నిద్రించడం మానివేయకూడదు. ఒక్కసారిగా తమ భర్తను వదిలివేయకూడదు. ఎవరైతే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో తమ దగ్గర నిద్రించనివ్వరో అలాంటి వారి భర్తలు వేరొక స్త్రీలను వెతుక్కుంటూ రాత్రి సమయంలో వెళ్ళిపోతారు. అందువలనే స్త్రీలు తమ భర్తను రాత్రి సమయంలో ఒంటరిగా వదిలివేయకూడదు. రెండవ విషయం ఏమిటి అంటే, స్త్రీలు భర్తలను ఆ విధంగా వదిలివేసినట్లయితే వారు వ్యభిచారులు అవుతారు. ఎవరైతే స్త్రీలు తన భర్త యొక్క అన్ని కోరికలను నెరవేరుస్తారో వారే తమ భర్తలను సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి తమ భర్తలను ఉన్నత స్థానంలో నిలబెడతారు. అటువంటి వారే ఉత్తమమైన స్త్రీలు. ఎవరైతే స్త్రీలు తమ భర్తలతో శారీరక సంబంధాలను త్యాగం చేస్తారో వారు తమ భర్తలు వ్యభిచారులు అవ్వటానికి కారణమైన దోషులుగా చెప్పబడ్డారు. అందువలనే ప్రతి స్త్రీ కూడా తమ భర్త దగ్గర నిద్రించాలి. ఎందుకంటే తమ భర్తలు పరాయి స్త్రీల వ్యామోహంలో వ్యభిచారులు కాకూడదు. ఇక మూడవ విషయం ఏమిటి అంటే, తన భర్తలు ఎప్పుడూ కామ వాంఛలలో ఉన్నట్లయితే స్త్రీలే భర్తను మెల్లిమెల్లిగా మార్చుకొని వారే భర్తలను సరైన దారిలోనికి తెచ్చుకోవాలి. మంచి మంచి సత్యాలు వినిపించాలి. భగవత్ చర్చలు చేయాలి. ఎక్కడైతే భగవంతుడి యొక్క చర్చలు జరుగుతాయో అక్కడకు వారిని తీసుకుని వెళ్ళాలి. వారు దూషితమైన బుద్ధిలో నుంచి మంచి ఆలోచనలు వచ్చేటట్టుగా చేయాలి. మెల్లిమెల్లిగా సరైన మార్గంలోనికి రావాలి. భగవంతుడికి భజన చేయాలి. భగవంతుడు తపస్సు చేయాలి. అప్పుడే భార్యాభర్తల యొక్క జీవితం సఫలమవుతుంది. అలా కాకుండా స్త్రీలు భగవంతుడి యొక్క భక్తిలో లీనమైపోయి స్త్రీలు శారీరక సంబంధాలను త్యాగం చేస్తూ భర్తను వ్యభిచారిగా మారుస్తూ ఉంటే అది కూడా తప్పే. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో వారి జీవితము అనే బండికి 2 చక్రాలు లాంటి వారు. ఎప్పుడైనా సరే ఒక్క చక్రంతో బండి నడవదు అని గుర్తుంచుకోండి. అందువలనే స్త్రీలు ఉత్తమ భర్తల యొక్క కోరికలను తీరుస్తూ వారిని సరైన మార్గంలోనికి తీసుకుని వచ్చి నిలబెట్టాలి. అటువంటి స్త్రీలను ఈ సమాజంలో సర్వశ్రేష్ఠులుగా చెప్పారు. వారి భర్తలు తప్పుడు మార్గంలోనికి వెళ్లకుండా అవుతారు. తమతో పాటు తమ భర్త కళ్యాణం కోసం పాటుపడతారో వారే సర్వశ్రేష్టమైన స్త్రీలు. పరమేశ్వరుడు గరుడుతో ఇలా చెబుతున్నాడు, నువ్వు అడవిలో గుడిసెలో ఎవరినైతే చూశావో తానే విక్రమాదిత్యుడు. గరుడ తన ప్రశ్నలను సమాధానాన్ని తెలుసుకుని చాలా సంతోషించాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.